హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేయండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసేద్దాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 2 రెమ్మల కరివేపాకును వేసేద్దాం. ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను వేసేద్దాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ బెండకాయ ముక్కలను వేసేద్దాము. బెండకాయ ముక్కలకి కారం అంతా కలిసేలా కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, బెండకాయ కొద్దిగా ఉడికింది. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును పోసేద్దాము. సరిపడినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీరను వేసుకోవాలి. బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.